యేసు కృప పరిచర్యలలో చేరగరారండి, యేసు కృప పరిచర్యలలో చేరగరారండి. మహోన్నతమైన సన్నిధికి చేరవచ్చిన మీకందరికీ ప్రభు కృప తోడై ఉండి నడిపించునుగాక. ఈ సమయంలో కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకొని కొంత సమయమును దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. చివరి వచనములో నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం, ఆశ్రయము అనే మాట మనం చూస్తున్నాం. బైబిల్లో ఆశ్రయపురములు అన్నవి ఉన్నాయి. ఈ ఆశ్రయపురములను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆశ్రయపురముల ద్వారా మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠములు ఏమిటి అనే విషయాలు బైబిల్ తరగతి వలె చెప్పుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆశ్రయపురము అన్నది ఒకటి కాదు, 6 ఆశ్రయపురములు ఉన్నాయి బైబిల్లో. నేను ఒక్కొక్కటి చెప్తాను. యూదా గోత్రమునకు యోర్దానుకు పడమర హెబ్రోను, ఎఫ్రాయిమునందు షెకెము, నఫ్తాలి గోత్రమునందు కెదెషు, కనానునకు తూర్పున రూబేను గోత్రములందలి బేషేరు, గాదులోని రామోత్గిలాదు, మనస్సే గోత్రమందలి గోలాను. ఆశ్రయపురములను దేవుడు ఎందుకు ఏర్పాటు చేయించాడు అంటే, నాడు ఇశ్రాయేలీయులు తెలిసి తెలియక చేసిన పాపమును బట్టి ఆశ్రయపురములను ఆశ్రయించేవారు. అయితే నేడు మన పాపములు తెలిసి తెలియక చేసిన పాప దోషములను బట్టి ఆశ్రయించవలసిన ఆశ్రయపురము మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. దావీదు అంటున్నాడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని చెబుతున్నాడు. ఆశ్రయపురములో మనము మన ఆధ్యాత్మిక జీవితానికి నేర్చుకునే పాఠం ఏంటి? మొదట మనకి హెబ్రోను అనే మాట కనబడుతుంది. హెబ్రోను అనున్నది 4 పట్టణాలకు సరిపోయేంత విస్తీర్ణం కలిగిన పట్టణం. కనాను దేశంలోని చాలా పెద్ద పట్టణం ఏంటంటే హెబ్రోను పట్టణం. దీనికి పూర్వము కిర్యాత్ అర్బా అని పేరుండేది. హెబ్రోను అని పిలవటానికి ముందుగా కిర్యాత్ అర్బా అని పిలిచేవారు. మన పితరుడైన అబ్రహాముతో దేవుడు దర్శనమిచ్చి చెబుతాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఆయన వెళ్ళి కనాను దేశములోని కిర్యాత్ అర్బాలో నివాసం ఉంటాడు. అప్పుడు వారు ఆ ప్రాంతాన్ని హిత్తీయులు పరిపాలించేవారు. బాగా వినాలి. హిత్తీయులు పరిపాలిస్తున్నప్పుడు అబ్రహాము గారు తన భార్య చనిపోయినప్పుడు తన భార్య కోసము ఒక సమాధి కొంటాడు. దాని పేరు మక్పేలా గుహ అని. తర్వాత అబ్రహాము సంతానం అంతా కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతుంది. ఐగుప్తు దేశం నుండి తిరిగి వారు వచ్చేసరికి ఈ దేశాన్ని వేరే రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. యెహోషువ కాలంలో హెబ్రోనుకు చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతాలన్నీ కూడా వశపరుచుకుంటారు, కానీ ఒక హెబ్రోను మాత్రం వశపరుచుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ టైంలో కాలేబు అంటాడు, నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఉంది, కానీ 40 సంవత్సరములప్పుడు ఎంత బలం ఉందో అదే బలం నాకుంది. కాబట్టి హెబ్రోను నాకు ఇవ్వండి, నేను సొంతం చేసుకుంటాను అంటాడు. ఈ యొక్క కాలేబు యొక్క మనవి ఆలకించి
ఈ కిర్యాతర్బాను అనగా హెబ్రోనును కాలేబుకి ఇవ్వడం జరుగుతుంది. అందరికి అర్థమవుతుందా? ఈ హెబ్రోనును కాలేబు కాలంలో పూర్తిగా వశం చేసుకుంటారు. ఆ తర్వాత హెబ్రోను చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కొన్ని యాజకులకు ఇచ్చేస్తారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ యాజకులకు ఇచ్చి ఆశ్రయపురములను ఏర్పాటు చేస్తారు. జరిగింది. ఇది హెబ్రోను చరిత్ర. హెబ్రోను అనగా అర్థము సహవాసము. గుర్తుపెట్టుకోండి, హెబ్రోను అంటే అర్థం ఏంటి? సహవాసం. ఎందుకు హెబ్రోను అని పేరు పెట్టారు? మనము యేసుక్రీస్తు రాకడ వచ్చే వరకు ఆయన దగ్గర దాగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పటి వరకు మన సహవాసం ఉండాలి? ఎప్పటి వరకు? ఒక మాసమా? ఒక సంవత్సరమా? ఎంతకాలము? యేసుక్రీస్తు రాకడ వచ్చే వరకు మనలను అపవాది ఊరి నుండి తప్పించే ఆశ్రయపురం సహవాసం. ఆమేన్. సాతాను కుయుక్తు నుండి మనల్ని విడిపించే ప్రత్యేకమైన ఆశ్రయము ఏమిటంటే హెబ్రోన్. సహవాసం ఎప్పుడైతే మనం తప్పిపోతామో ఆటోమేటిక్గా పాపములో పడిపోతాం. సహవాసం అన్నది పాపములో పడకుండా దాస్తుంది. అందుకే దానికి ఆశ్రయపురం అని పేరు. సహవాసము అన్నది పాపములో మనము నిలిచిపోకుండా కాపాడుతుంది. అందుకే దేవునితో మనం సహవాసం చేయాలి. కొందరు సంఘ సహవాసం ఉంటారు కానీ బోధలో సహవాసం ఉండరు. చర్చికి వెళ్ళి వస్తుంటారు కానీ వాక్యానికి మనసు పెట్టని వాళ్ళు. అర్థమవుతున్నాయా? చర్చికి కంటిన్యూగా వస్తారు, వాక్యాన్ని అనుసరించరు, వాక్య ప్రకారంగా జీవించరు. పేతురు ఒక మాట అంటాడు, వారు అపోస్తులుల బోధ యందును సహవాసమందును. ఎక్కడ? బోధలో సహవాసములు. కేవలం సంఘ సహవాసం కలిగి ఉండి వాక్యానుసారమైన జీవితం లేకపోతే పాపము మనల్ని ముంచేస్తుంది. అందుకే అప్పుడప్పుడు మనల్ని గుచ్చుకునేలా మాట్లాడుతుంటారు. చర్చికి పోతారు మీరు అంటే ఏంది? సహవాసంలో ఉన్నారే. ఈ పాపము మీ నోట నుండి రావచ్చా? పాపపు తలంపులు తలంచవచ్చా? పాపపు క్రియలు చేయవచ్చా? సహవాసములో ఉన్నవారు పాపానికి చోటివ్వరు. ఏ సహవాసం? కేవలము సంఘ సహవాసం అయితే అది ఆచారబద్ధమైన సహవాసం. ఏ సహవాసం చెప్పండి? అది ఆచారబద్ధమైనది. కేవలం చర్చికి వెళ్ళడం, పాస్టర్ గారు చెప్పినట్టు తలక ఊపడం, తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. వాక్యానికి విధేయత ఉండదు, పరిశుద్ధ గ్రంథానికి విధేయత చూపరు, సేవకుని విషయంలో సపోర్ట్ చేయరు. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే సంఘ సహవాసంలో ఉన్నవాళ్ళు సందాలు ఇస్తారు, సంఘ సహవాసంలో ఉన్నవారు పెత్తనాలు చేస్తారు, సంఘ సహవాసంలో ఉన్నవారు పాపం కూడా చేస్తారు. కానీ వాక్యపు సహవాసములో ఉన్నవాళ్ళు పాపానికి చోటివారు. ఆమేన్. అధికారాన్ని కోరుకొనరు. బైబిల్లో కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఒక్కొక్క మాట మనం చదువుకుంటుద్దాం. ఏ ఏ సహవాసాలు ఉన్నాయో మనం చూద్దాం. సామెతలు 31:3 సామెతలు, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపు చేయు స్త్రీలతో. ఏ సహవాసం వీళ్ళు? రాజులను అనగా దేవుని క్రియలను నాశనము చేసే స్త్రీలతో సహవాసం చేయొద్దు. వాక్యాన్ని నాశనముగా, వాక్యాన్ని తనకు అనుకూలముగా మార్చుకొని స్త్రీలతో సహవాసం చేయొద్దు. స్త్రీ అనగా ఇక్కడ సంఘము అని అర్థం.
వాక్యాన్ని తనకు అనుకూలముగా బోధించుకునే సంఘం, ఆ సంఘంతో సావాసం చేయొద్దు. స్త్రీ అంటే మనుషులని కాదు, అక్కడ సంఘం అని అర్థం. వాక్యానికి విరోధమైన పనులు చేసే సంఘ సావాసములో నువ్వు నిలవద్దు, వారితో సావాసం చేయొద్దని భక్తుడు సెలవిస్తున్నాడు. మరొక మాట కూడా 28:7 వాక్యం, సామెతలు, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తిని తెచ్చును. ఏం చేస్తాడట? తుంటరులతో వాయు వరుస ఉండదు వీరికి, క్రమం తెలియదు వీరికి, పెద్దలు చిన్నలున్న మర్యాద తెలియదు వీరికి. తుంటరి పనులు చేసుకుంటా, అల్లరి పనులు చేసుకుంటా, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వారితో బి కేర్ఫుల్ అంటున్నాను దేవుడు, చాలా జాగ్రత్త అంటున్నాడు. మరొక మాట కీర్తనల పుస్తకంలో చూద్దాం, మరొక సహవాసం. కీర్తనలు 106వ కీర్తన 35వ వాక్యం. కీర్తన 106:35. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నెరవేర్చుకునేది. అన్ని జనుల సహవాసం. ఏ సహవాసం ఇది? సుబుద్ధిని దీన్ని ఏమంటే స్వార్థం అంటారు. స్వార్థం. అన్ని జనులతో సహవాసం చేస్తే ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఎట్లా బతుకుతావు ప్రార్థన పోతే? ఎప్పుడు దేవుడు దేవుడు అంటే ఎలా జీవిస్తావు? నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు సంసారం ఉంది కదా. కొందరు అంటుంటారట, చెప్తుంటే విన్న నాకు కూడా తెలియదు, ఏమ్మా లోకం లేని భక్తి నువ్వే చేస్తున్నావా? పూలు పెట్టుకోవద్దని బైబిల్లో ఉందా? అన్ని జనుల సహవాసం ఎలా ఉంటుంది? మనకు బాగా మునగ చెట్టు ఎక్కించినట్టే ఉంటుంది. ఏమ్మా లోకంలో ఒక్కదానిపై పరిశుద్ధం ఉన్నారా? ఎంతమంది రహస్య పాపాలు లేరు? ఎక్కించే వాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరా? చెడగొట్టే వాళ్ళు లేరా? అన్ని జనులతో సహవాసం. ఒక చోట రాస్తాడు దేవుడు, ఉరి అంటాడు. అన్ని జనులతో సహవాసం చేస్తే నీకు ఉరి, చావుతో సమానం. మరొక సహవాసం గురించి దేవుడు వాక్యం చెప్తుంది, చూడండి. అయోబు గ్రంథం చూడండి 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చాలు, ఆమేన్ చెప్పండి. దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? మనకి ఏమున్నా ఏమి లేకపోయినా, తిన్నా తినకపోయినా మనసులో నెమ్మది ఉంటే చాలు. అవునా కదా? అవునా కదా? ఎంత బంగారన్నా ఉండివ్వండి, ఎంత ధనమన్నా ఉండివ్వండి, మనసులో నెమ్మది లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? విస్తారమైన పొలాలు ఉన్నాయి, కావలసినంత ధనధాన్యాలు ఉన్నాయి, మనశ్శాంతి లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏమీ లేదు. నీకు మనస్సులో నెమ్మది కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. నా ప్రియమైన దేవుని సంగమా, పౌలు భక్తుడు కొరింథీకి ఒక మాట రాస్తాడు. మొదటి పత్రికలో ఓ చక్కని మాట ఉంటుంది, చదవండి. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. ఆయన కుమారుని సహవాసమునకు
మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఆయన కుమారుని సహవాసమునకు, ఆయన కుమారుని హెబ్రోనునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు పౌలు? భయపడుతున్నావా? దేవుని మందిరానికి వెళితే, ఆయనతో సహవాసం చేస్తే ఈ రోగం నుండి బయట పడతానో లేదో నీ సందేహమా? ఈ కష్ట సుఖాల నుంచి బయట పడతానో లేదోనని సందేహమా? ఇరుకు ఇబ్బందుల్లో నుంచి బయట పడతానో లేదని సందేహమా? భయపడొద్దు. ఆయనతో సహవాసం, ఆయన కుమారునితో సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. నమ్మదగినవాడు. వాక్యం చెప్పింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వాక్యంలో, ఆ ఆకాశము భూమి గతించును గాని సున్నైనను పొల్లైనను తప్పిపోదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? నమ్మదగిన వాడి దగ్గరికి వచ్చావు. నీకెందుకు భయం? రోగం బాగుపడదని నువ్వెందుకు సందేహపడుతున్నావు? నీ అవిశ్వాసమే నిన్ను సహవాసం నుండి దూరం చేస్తుంది. నీ బలహీనతలే సంఘ సహవాసం నిన్ను దూరం చేస్తుంది. ప్రకటన గ్రంథంలో భక్తుడు ఏం చెప్తాడు? దేవుని వాక్యం ఏం సెలవిచ్చింది? ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. నువ్వు నమ్ముతున్నావా? మన సండే ఒక యవనస్తురాలికి ఒక మాట చెప్పాను. వాళ్ళ అమ్మని అడిగాను, సెల్లు ఎంతసేపు ఆడుతుంది అమ్మా అని అడిగాను. కాలేజీకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి సెల్లు పైకి కిందికి అంటనే ఉంటుంది అన్న అనింది. నేను చెప్పాను ఆ యవనస్తురాలితో, ఒక వారం సెల్లు టచ్ చేయకుండా ఉండాలి. ఒక వారం అంతా, మళ్ళీ ఆదివారం వరకు నువ్వు టచ్ చేయకూడదు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎట్లాగా మాట్లాడాల్సిన అక్కర్లేదు. మా స్నేహితులు ఫోన్ చేస్తారు కదా, కాలేజీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, నువ్వు మాత్రం సైలెంట్గా ఉండాలి, టచ్ చేయకూడదని చెప్పాను. సరైన ప్రమాణం చేసింది. నేను ఆదివారము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆ సోమవారం అడిగాను, వాళ్ళ ఫోన్ చేసి, ఏమా పెద్ద పాప ఫోన్ ఎత్తిందా అని అడిగాను. అసలు టచ్ చేయలేదన్న. ఆమె చెప్పాను, ఫోన్లో వచ్చిన మాట్లాడలేదన్నా. ఏమిటితో సహవాసం? మొబైల్లతో సహవాసం. మీరు కూడా ప్రయత్నం చేయండి, నా మాట విని ట్రై చేయండి. నీ సెల్లు పగిలిపోయింది అనుకుని చెప్పండి, మనసులో ఒక తీర్మానం చేసుకోండి. సెల్లు పగిలిపోయింది, నా మొబైల్ పగిలిపోయింది, పని చేయడం లేదు, లేకపోతే ఎక్కడో దొంగిలించబడింది అనుకొని ఒక నెల ఉండండి. ఎన్ని రోజులు పలకరు? మీరు మొబైల్ దగ్గరికి వచ్చేసరికి పలకరు. ఒక నెల ఉండండి, ప్రయత్నం చేయండి. మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కొందరు యుక్తిగా చెప్పే మాట ఏంటంటే, మేము యూట్యూబ్లో దేవుని వాక్యాలే వింటాం. ఏ వింటావు? దేవుని వాక్యాలే వింటూ ఉన్నావు. నువ్వేమింటున్నావో నాకేం తెలుస్తుంది? పరమందున్న నీ మనసు ఎరిగిన దేవునికి తప్ప ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఆయన కుమారుని సహవాసానికి మనల్ని దేవుడు పిలిచాడు. మనకు మనముగా రాలేదు. ఆయన సహవాసంలో ఉంటున్న మనం ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆమేన్. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. మన పిల్లల్ని బడికి ఎందుకు పంపిస్తున్నావు? చెప్పండి, ఎందుకు పంపిస్తున్నావు? 4 అక్షరాలు నేర్చుకుంటాడనే కదా. ఆ 4 అక్షరాలు ఏదో నువ్వు ఇంటికాడ నేర్పించచ్చు కదా అంట. నేను బడికి ఎందుకు పంపిస్తావు అంటే, బడిలో ఆ సహవాసం చేస్తే పక్కనున్న పిల్లలను బట్టి వాడు కూడా కొంచెం ఎక్కువగా నేర్చుకుంటాడని ఒక ఆశ.
ఒక మంచి నమ్మకంతో పంపించాం. వేల ఫీజులు కట్టి, కొన్ని వేలు ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తున్నాం. స్కూల్ మీద నీకు అంత నమ్మకం ఉంది? అక్షరము సరిగా అక్షర జ్ఞానం లేని టీచర్ల మీద నీకు అంత నమ్మకం ఉంది? మరి దేవుని దగ్గరికి వచ్చినాక నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? ఆయనతో సహవాసం చేసిన తర్వాత ఎంత నమ్మకంగా ఉండాలి? ఎక్కడ మనం నష్టపోతున్నాం? ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేస్తాడో లేదో అన్న సందేహమా? నువ్వు దేవుని నమ్మాలి. బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తుంది. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అహబు మరణమైన తరువాత ఏమనగా ఎక్కిన మంచం దిగకుండానే 17వ వచనం చాలు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థమైంది? ఇతడు ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు దేవుని పేరేమిటి? యెహోవా. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అన్నాడు. మీరు గమనించాలి చక్కని మాట. అహజ్యా దేవుని ప్రజల మీద అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు అహజ్యానే అన్ని జనుల వైపు వెళ్తే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? కీర్తనల గ్రంథం 11లో ఒక మాట ఉంటుంది. 2వ 3వ వచనం అనుకుంటా. కీర్తన 11 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటున్నాడు. ఒక పునాది, మంచి చెడు తెలిసిన వారు, సంఘములో విలువ కలిగిన వాళ్ళు, దేవుని కార్యములు ఎరిగిన వారు, పునాదులుగా ఉండవలసిన వారు, అనేకులకు ఆదరణగా, ఆశ్రయముగా, మాదిరిగా ఉండవలసిన వారు చెడిపోతున్నారట. వారే చెడిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటున్నాడు దేవుడు. ఇంట్లో అమ్మ నాన్నే దారి తప్పారండి, పిల్లల పరిస్థితి ఏంటి అంటున్నాడు దేవుడు. వాళ్ళు పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చేవాళ్ళు. ఇప్పుడు దేవుని గ్రంథం చేత పట్టుకున్న మనమే దారి తప్పితే మన వెనక వస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి? అహజ్యా చేసిన పని అదే. ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఈ రాజు దేవుని గణపరచవలసిన వాడు, దేవుని ఆరాధించవలసిన వాడు, ప్రజలకు దేవుని వైపు తిప్పవలసిన వాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు? తనకు రోగం వచ్చిందని కింద పడి రోగం వస్తే ఎక్రోనులో ఉన్న బయల్జుబు దగ్గరికి వెళ్ళి పంపిస్తున్నాడు, ఈ రోగం నుంచి బయట పడతానా లేదా అని. దైవజనుడు అక్కడి నుంచి ఎదుర్కొనే వాళ్ళని, అయ్యా ఎక్రోనులో ఉన్న బయల్జుబు ఆ విగ్రహమే మేలు చేస్తాదా లేదా అని చెప్పగలిగితే జీవము కలిగిన దేవుడు నీకు చెప్పలేడా? ఆమేన్. హల్లెలూయా. రాతి బొమ్మనే నీకు సహాయం చేస్తుందని నమ్మితే జీవము కలిగిన దేవుడు సహాయం చేస్తాడని నువ్వెందుకు నమ్మలేదు? వాటి వైపే, వాటిని ఆశ్రయిస్తున్నావే. నా ప్రియమైన దేవుని సంగమా, మన ఇంట్లో కొన్ని ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలకు పేరు పెట్టుకుంటాం మనం. యేసు ప్రభు ఫోటో అంట. ఏ ఫోటో చెప్పండి, పర్లేదులే, మనమే కదా ఉన్నది. యేసు ప్రభు. ఎవరు చెప్పారు యేసు ప్రభు అట్లున్నాడని? నీకేమైనా దర్శనం ఇచ్చాడా? చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు మోసే 40 రాత్రి పగలు కొండ మీద నుండి దేవుణ్ణి చూశాడు, దేవునితో మాట్లాడాడు. ఆయనే బొమ్మ తయారు చేయలేదు, నీకు నాకెందుకంట? మనం చేసే అధిక ప్రసంగులకి మనం బాగుపడలేదు. కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు చేసిన పరిస్థితి ఏంటి? ఒక దూడను తయారు చేసి దానికి ఏం పేరు పెట్టారంట? యెహోవా అని పేరు పెట్టారంట. యెహోవా అని పేరు పెట్టారంట దూడకు. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఎక్రోనులో ఉన్న బయల్జూబు నీకున్న రోగం నుంచి విడుదల కలుగుతాదో లేదో అని రాయి బొమ్మ చెప్పగలిగితే నీ దేవుడు చెప్పుతాడా లేడా? నువ్వెందుకు ఆయనను ఆశ్రయించలేదు? నీ సమస్యని ఎందుకు ప్రభుకు చెప్పలేదు? ఎందుకు విగ్రహం వైపు పరిగెత్తుతున్నావు? ఎందుకు లోకం వైపు పరిగెత్తుతున్నావు? ఎందుకు సహాయం ఇవ్వని నిందలు వేసి అవమానపరిచే వారి వైపు పరుగులెత్తుతున్నావు? నీ కన్నీరు తుడిచి, నీ కష్టాలు చూసి, నీ బాగోగులు చూసుకుని దేవుని దగ్గరికి పరిగెత్తకుండా ఎక్కడికో పరిగెత్తుతున్నారేంటి? నేను అంటాను, మనం ఎలాగుండాలి అంటే షడ్రకు మేషకు అబేద్నెగోలను నిలబెట్టారు చూడండి. నిలబెట్టి మొక్కవయ్యా అన్నారు. మేము మొక్కమన్నారు వాళ్ళు. రాజుకు సిగ్గుపోయింది. 1000 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. 1000 మంది ప్రజలు అన్ని దేశము నుండి వచ్చి నా మీదనే, నా మాటకే వ్యతిరేకం చేస్తారా? ఎడంతల కోపం వచ్చేసింది. ఎడంతల కోపం. ఎంత కోపం వచ్చిందో అంత మంట పెట్టించాడు. అయితే వాళ్ళ సమాధానం ఒక్కటే, మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? ఈ దేశం నుండి కూడా మమ్మల్ని రక్షించగలడు, కానీ నీ రక్షణ కొరకే మేము ఇక్కడికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. నువ్వు రక్షించబడాలి. మా దేవుడు ఎంతటి సమర్థుడో మాకు తెలుసు. నేను అంటాను, పాట పాడుకుంటారు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ఎంతో మధురం కదా, ఆ పేరు తలుసుకుంటేనే మధురం. ఆమేన్. ఆ పేరులోనే ఆనందం. నా ప్రియమైన దేవుని సంగమా, నీకు జ్ఞాపకం చేస్తున్నా, నీ సహవాసం అన్ని జనుల వైపు అయితే, నీ సహవాసం విగ్రహారాధన అయితే, నీ సహవాసం ఈలోక సంబంధమైన ఆశల వైపు అయితే తప్పక నీకు శిక్ష ఉంది. నీకు ఆశ్రయపురముగా ఉండాలని దేవుడు మనల్ని సహవాసంలోకి పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నువ్వు దాగి ఉండాలి. దేవుని ప్రేమ నుండి వేరు చేసే పాపము నీ కంట పడనివ్వకుండా దేవుడు దాచే స్థలం సహవాసం. ఆ సహవాసంలో నువ్వు నిలబడాలి. నేను మరలా చెబుతున్నా, సంఘ సహవాసం ముఖ్యమే, కానీ దానికి మించినది వాక్యం అనే సహవాసం. నువ్వు వాక్యంతో సహవాసం చేయాలి. వాక్యంతో సహవాసం చేయాలి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు సహవాసం చేయవలసిన శ్రేష్టమైన కార్యం ఏంటంటే వాక్యానికి సహవాసం, వాక్యంతో సహవాసం చేయటం. అందుకే భక్తుడు ఒకసారి రాస్తాడు, నేను నడిచినా ఆయన నాతో మాట్లాడాను, నేను పడుకున్నప్పుడు నాతో మాట్లాడాను, నేను కూర్చున్నప్పుడు నాతో మాట్లాడాను. ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, నీ సహవాసం ఎవరితో? వాక్యంతో నీకు సహవాసం ఉందా? నీ స్నేహితులతో నువ్వు మాట్లాడుతావు, మంచిదే. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవుడు అంటాడు, మీరు చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ వాక్యం చూడమ్మా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన రియల్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు? నిజమైన స్నేహితుడట విడవక ప్రేమిస్తాడట. విడవకుండా.
ఏమి మధ్య మీరిద్దరు మాట్లాడుకోలేదంటే మాట్లాడలేదు, కట్ అయింది మా ఫ్రెండ్షిప్. ఇంటికి అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి చెప్పమంటారా? అన్నిటినీ భరించగలిగితేనే ఫ్రెండ్షిప్ చేయాలి. నిజమైన స్నేహితుడు విడువక మనలను ప్రేమించు. ఈ రోజు వరకు కూడా మనల్ని ప్రేమిస్తున్న నిజమైన స్నేహితుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయనే మన స్నేహితుడు. మన కష్టాలు చెప్తే వినేవాడు ఆయన ఒక్కడే, మన బాధలు చెబితే వినేవాడు ఆయన ఒక్కడే, మన కన్నీరు తుడిచేవాడు ఆయన ఒక్కడే. ఏమంటాడు? నేను దాసులని పిలవక స్నేహితులని పిలిచుచున్నాను. 15వ వచనం. దాసుడు తన యజమానును నేను దాసులని పిలవక. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన మన ఫ్రెండ్ అయిపోయాడు. ఈరోజు నీకు గుర్తు చేస్తున్నా, నీ సహవాసం ఎవరితో ఉంది? ఆయనతో సహవాసం చేసేవాడు ఆయన చెప్పినట్టు వింటాడు. మీరు చదివితే ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతంలో 2వ పుస్తకం, దినవృత్తాంతంలో 2వ పుస్తకం, నేను ముగిస్తున్నా. 2వ పుస్తకం 26వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 26, 5వ వచనం. జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. దేవునిని ఆశ్రయించినందున. ఆమేన్, గట్టిగా చెప్పండి. జకరియా దినములలో జకరియా ఎవరిని ఆశ్రయించాడు? అందరు చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే జకరియా కలిగిన ఆశీర్వాదం ఏంటి? వర్ధిల్లెను. ఎవరు వర్ధిల్లుతారు? ఆయనతో సహవాసము చేసిన వాడు వర్ధిల్లుతాడు. ఆయనతో రిలేషన్షిప్ కలిగిన వాడు వర్ధిల్లుతాడు. ఫలించు ద్రాక్షవల్లిని నేనే అన్నాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలించుదురు. నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? నువ్వు ఫలించాలనుకుంటున్నావా? ఆయనతో సహవాసం చెయ్యి. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను, వాక్యాన్ని గ్రహించు, వాక్య ప్రకారంగా నడువు. ఇవేమి చేయవు. ఇవేమి చేయకుండానే నీకు ఆశీర్వాదాలు కావాలి. ఇవేమి చేయకుండానే నీకు ఆశీర్వాదాలు కావాలి. తండ్రితో సావాసాన్ని తెలుసుకున్నాడు ఒక కుమారుడు. ఏం పేరు? తప్పిపోయిన కుమారుడు. తండ్రితో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రితో ఎప్పుడైతే కట్ అయిందో దారిద్ర్యం వెంట వెళ్ళిపోయింది. ధనవంతుడు కూడా దరిద్రుడయ్యాడు. మంచి ఆలోచన ఉండవలసిన వాడు ఆలోచన చెడిపోయింది. దుర్వ్యాపారం చేశాను అని రాయబడింది. ఏ వ్యాపారం చేయాలి? ఏం పెట్టాడో? సారా కొట్టు పెట్టాడు, కళ్ళు కొట్టు పెట్టాడు, ఏం పెట్టాడో మనకు తెలియదు. వ్యాపారం అయితే కాదు అది. దారిద్రుడైపోయాడు. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, నీ సహవాసం తండ్రితో అయితే నీకు నువ్వు వర్ధిల్లడం జరుగుతుంది ఖచ్చితంగా. 100కి 100 రూపాయలు. అందుకే హెబ్రోనులోకి రావాలి నువ్వు. ఆమేన్. హెబ్రోను సహవాసంలో ఉండాలి. ఆమేన్. ఆ హెబ్రోను ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు, మనల్ని దాచిన యేసు ప్రభుల వారు. నేను నీ దోషములను కప్పి తిని అంటాడు. పాత నిబంధన కాలములో మన దోషములను కప్పి పెట్టాడు. కొత్త నిబంధనలో మన దోషములు తుడిచివేశాడు. తన రక్తంతో తుడిచివేశాడు. చూసారా ఎంత అద్భుతమైన మాటలు. నా ప్రియమైన సంఘమా, 34 కీర్తన 34లో చివరిగా మాట చదవండి. 34లో ఎంత మంచి మాట. సింహపు పిల్లలు లేమిగలవై, 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ మేలు
కొదువై ఉండదు, ఏమి తక్కువ ఉండదు, సమృద్ధిగా అన్నీ ఉంటాయి. ఆయనతో సహవాసం వదిలిపెడితే అన్నీ నష్టాలే, అన్నీ నష్టాలే, అన్నీ నష్టాలే. మీకు మరలా మరలా గుర్తు చేస్తున్నా, నువ్వు ఆయన సహవాసాన్ని వదిలిపెట్టొద్దు. నీకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడు, మంచి శ్రేష్టమైన సంగతులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకో. వాక్యం వినకపోతే నువ్వు నష్టపోతావు. లోకం నిన్ను మోసం చేస్తుంది, లోకం నిన్ను చెడగొడుతుంది, ప్రభు నుండి దూరం చేస్తుంది. సంపద నీ మీద చూపిస్తుంది, ఈరోజు కులిందబడుతుంది. రా రా రా. నీకు ఆరోగ్యం బాగలేదు కదా, పోకుంటే వాళ్ళే సాతాను చెప్పే మాట. మేము చుట్టాలు వచ్చినాం, పోకుంటే వాళ్ళు ఈరోజు ప్రార్థనకు మేము వచ్చినప్పుడు కూడా పోవాలా అంటారా? అనరా? చుట్టాలు వచ్చిన వండి పెట్టడానికి సరిపోయింది, ఆడొస్తాం. నా ప్రేమైన సంఘమా, ఆయనతో సహవాసం, హెబ్రోను సహవాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే వర్ధిల్లుతావు, ఏ మేలు కొదవదా ఉండదు. ఒకవేళ ఆయనతో కాకుండా నీ రిలేషన్షిప్ వేరైతే నష్టపోతావు. కనుక జాగ్రత్త పడి ఆయనతో సహవాసం కలిగి నిండు నూరిల్లు దీవెనకరముగా ఆయన కృపలో దాచబడి ఉందుగాక. దయచేసి అందరూ తలలుంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలుంచాలి.